హలో! వెల్కమ్ టు టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు మనము మెల్టింగ్ పాయింట్ గురించి నేర్చుకుందాము. మెల్టింగ్ పాయింట్ అంటే మనకు ఏదైనా ఒక పదార్థం అనేది ఘన పదార్థంలో ఉంటే, అది మనకు ద్రవ పదార్థంలో మార్పు చెందుతుంది. ఎప్పుడు? హీట్ చేసినప్పుడు. అయితే మనం ఎంత హీట్ చేసినప్పుడు ఘన పదార్థంలో నుండి ద్రవ పదార్థంలోకి మార్పు అనేది స్టార్ట్ అవుతుందో, మనకు ఘన పదార్థంలో నుండి ద్రవ పదార్థంలోకి మార్పు అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుందో, ఆ పాయింట్‌నే మెల్టింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. మెల్టింగ్ పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది. మనకు సాలిడ్, సాలిడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్‌లోకి ఎక్కడైతే ఏ టెంపరేచర్ అని రాసుకున్నాం. ఏ టెంపరేచర్ దగ్గర మార్పు అనేది వస్తుందో, ఆ టెంపరేచర్‌నే మెల్టింగ్ పాయింట్ అంటాము. అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్‌లోకనేది ఖచ్చితంగా ఏదో ఒక టెంపరేచర్ దగ్గర మనకు రావడం జరుగుతుంది. అది ఏ టెంపరేచర్ దగ్గరైతే వస్తుందో, ఆ టెంపరేచర్‌ని మెల్టింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది అండర్‌స్టాండ్ అయింది కదా! సో, వన్స్ ఇది అండర్‌స్టాండ్ అయితే మనకు సపోజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనము నాన్ ఫెర్రస్ మెటల్స్ తీసుకున్నామంటే, నాన్ ఫెర్రస్ అంటే ఏమిటి మనకు? అంటే ఐరన్ అనేది ఉండదు. సో, మెటల్స్‌లో ఐరన్ అనే కంటెంట్ అనేది ఉండదు. అటువంటి వాటినన్నీ నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటాము. ఫెర్రస్ అంటే ఎక్కడైతే ఐరన్ కలిగి ఉంటుందో, ఐరన్ ఉంటే గిన అది ఫెర్రస్ మెటల్స్. ఐరన్ లేకపోతే నాన్ ఫెర్రస్ మెటల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము నాన్ ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్ తీసుకుంటే అంటే ఇందులో ఐరన్ అనేది ఉండదు అన్నమాట. ఐరన్ అనేది ఉండదు. సో, ఇప్పుడు అల్యూమినియం తీసుకుంటున్నాం. అల్యూమినియం వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్యూమినియం యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే మనకు 660 డిగ్రీ సెంటీగ్రేడ్. అల్యూమినియం యొక్క మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ మెల్టింగ్ పాయింట్స్ అండి. సో, మెల్టింగ్ పాయింట్. అల్యూమినియం యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 660 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే విధంగా మనము కాపర్ తీసుకోండి. కాపర్‌ది ఎంత అంటే మనకు 1083 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కాపర్ అనేది మనకు లిక్విడ్‌గా చేంజ్ అయ్యేది ఏ టెంపరేచర్ దగ్గర అంటే 1083. ఓకేనా? నెక్స్ట్ మనకు జింక్ తీసుకోండి. జింక్ తీసుకుంటే మనకు 420 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మార్పు అనేది చెందుతుంది. జింక్ అనేది మనకు లిక్విడ్‌గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 420 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తే అది లిక్విడ్‌గా మార్పు అనేది చెందుతుంది. అదే విధంగా మనకు సిల్వర్ తీసుకోండి. సిల్వర్ తీసుకుంటే మనకు 320 సారీ అండి. సిల్వర్ అనేది 960 డిగ్రీ సెంటీగ్రేడ్. 960 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అది మనకు మెల్ట్ అవ్వడం జరుగుతుంది సిల్వర్ అనేది. నెక్స్ట్ మనకు టిన్ తీసుకోండి. లెడ్ అంటున్నాం కదా! దాంట్లో టిన్ తీసుకుంటే మనకు 230 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకు అది లిక్విడ్‌గా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకింకా లెడ్ తీసుకుంటే మనకు 327 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకు మెల్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. చూసారు గదా! ఇవన్నీ. మీకు ఖచ్చితంగా ఒకటి అడగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. లాస్ట్ టైమ్ మనకు
ఏఎల్‌పీ పేపర్‌లో 2014లో అండ్ 18లో వచ్చినప్పుడు కాపర్ గురించి అడగడం జరిగింది. కాపర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అనేది అడగడం జరిగింది. 1083 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో, ఖచ్చితంగా ఈ పాయింట్స్‌ను రాసుకొని, బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఓకే అండి? ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే.